హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాపలో ఉన్న అరుంధతి ఆత్మని బంధించడానికి ప్రచండ అనే ఒక మాంత్రికుడు ఇంటి లోపలికి అడుగు పెడతాడు. అమర్తో మనోహరి మేనేజ్ చేసి అతను ఒక స్వామీజీ అని చెప్తుంది. అమర్ కూడా ఆ మాటల్ని నమ్ముతాడు. ఇంకా కావాలనే అరుంధతి ఆత్మని బంధించడానికి ఒక అష్ట దిగ్బంధనాన్ని వేస్తాడు ఆ మాంత్రికుడు ప్రచండ. ఇందాక నువ్వు నాకు శక్తి చూపించావు బాలిక, కానీ ఇప్పుడు నా శక్తి ఏంటో నువ్వు చూడు అని ఒక 4 స్నేక్స్నైతే, బ్లాక్ నాగరాజులనైతే క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి అరుంధతి పాప చుట్టూ పెడతాడు. ఇవి కాల, ఈ 4ని దాటాలి అంటే నీ జన్మ సరిపోదు బాలిక అని గట్టిగా చెప్తాడు మాంత్రికుడు. ఇంకదంతా ఆ బాగి అండ్ రాథోడ్ చూస్తూ ఉంటే కిటికీలోండి విచిత్రగుప్త కూడా చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే ఏం చేస్తుందంటే, లోపల ఉన్న అరుంధతికి ప్రత్యేక శక్తులు ఉంటాయి కాబట్టి వెంటనే ఒక ముంగీసలా మారిపోతుంది ఆరు పాప. ఎలాగో ద రైవల్రీ బిట్వీన్ ద స్నేక్ అండ్ మంగూస్ విల్ బి దేర్ కదా. సో ముంగీస్ అండ్ స్నేక్ రెండు బాగా ఫైట్ చేసుకుంటాయి. ఆ ఫైట్లో ముంగీసే గెలుస్తుంది. అలా ఆ 4 కాలాలని, 4 స్నేక్స్ని ముంగీసగా మారి ఆరు పాప తరిమి తరిమి కొడుతుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్లో ఉండిపోతారు ఆ మంత్రగాడు ప్రచండ. వెంటనే మంత్రగాడి ప్రచండ దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో ఉన్న కమండలాన్ని 2 ముక్కలు చేస్తుంది ఆరు పాప. ఒక్కసారిగా వాడైతే షాక్ అయిపోతాడు. ఏయ్ ప్రచండ, నీలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ ఈ ఇంటిని కాపాడడానికి, ఈ ఇంటి మంచి చూసుకోవడానికి నాలాంటి వారు ఇక్కడే పాతుకుపోతారు. నన్ను తీసుకువెళ్ళడం నువ్వు కాదు, నీ తరతరాల తాతలు దిగొచ్చినా ఎప్పటికీ జరగదు. పో బయటికి అని ఆ కమండలం విసిరేసి 2 ముక్కలు చేసి వాడి చేతిలో ఉన్న స్నేక్ దండం లాంటిది, లైక్ వాడి కర్రని విసిరేసి ఇరిచి బయటికి గెంటేస్తుంది ఆరు పాప. ఇంకా అలా చూస్తూ ఉంటారు మనోహరి అని చెంబా. ఏంటిది చెండా, నువ్వేం చేయలేకపోతున్నావా, వెళ్ళు అని అంటారు. నా శక్తులన్నీ నా కమండలంలో దాచాను, కానీ హా పిల్ల చాలా తెలివిగా నా కమండలాన్నే విరిచేసింది, కాబట్టి నా శక్తులన్నీ కూడబెట్టుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి అని అంటారు. అయిపోయింది, వీడేదో చేసేస్తాడనుకుంటే వీడి ప్లాను అయిపోయింది అనుకుంటుంది మనోహరి. మనోహరి, నువ్వు ముందు ఆ పిల్ల బలాలు చెప్పడం కాదు, ఆ లోపల ఉన్న అరుంధతి ఆత్మ బలహీనతలు కూడా తెలుసుకొని ముందడుగులు వెయ్యి. ఎప్పుడైనా యుద్ధంలో గెలవాలి అంటే శత్రువుల బలమే కాదు, బలహీనత కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మంత్రాలన్నీ తిరిగి సంపాదించుకోవడానికి ఆ ప్రచండ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోహరి ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా అమర్ కిందకి వస్తాడు. డాడీ అని అమర్ దగ్గరికి వెళ్తుంది బుజ్జమ్మ. ఏంటి బుజ్జమ్మ, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళలేదా అని అడుగుతారు. ఏం లేదు డాడీ, మీతో వెళ్దామని ఉన్నాను, ఇవాళ టిఫిన్ లేట్గా చేశాను అని అంటుంది. ఓ అవునా, సరేలే, నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తానులే అని ఇంకా అలా అమర్, బాగి, ఆరు పాప ముగ్గురు స్కూల్కి వెళ్ళి హ్యాపీగా స్కూల్లో అయితే డ్రాప్ చేస్తారనమాట అమర్. అలా తిరిగి వచ్చేటప్పుడు అమర్, బాగి ఇద్దరు హ్యాపీగా బైక్ రైడ్లో వస్తారు. అదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది మనోహరి. ఎలా అయినా అమర్ని, బాగీని విడతీయాలి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా ఒక ఐడియా వస్తుంది మనోహరికి. చెంబా, ఏంటి మనోహరి, ఏదో ప్లాన్ చేసినట్టున్నావే అని అడుగుతారు. అవును చెంబా, అదే ఆ చెండా చెప్పాడు కదా, శత్రువుల బలమే కాదు బలహీనతలు కూడా తెలుసుకోవాలి అని. ఆ బలహీనత ఏంటో నాకు అర్థమైపోయింది, బాగి అని అంటుంది. ఏంటి బాగియా, బాగి ఏంటి అని అంటారు. అవును, అరుంధతి బలం ఈ ఫ్యామిలీ, బలహీనత బాగి పిల్లలు. పిల్లల్ని ప్రజెంట్ ఏం చేయలేను, ఎందుకంటే అమర్కి తెలిస్తే నాపై డౌట్ వస్తుంది, డౌట్ వస్తే ఇంక నేను అయిపోయినట్టే. కాబట్టి పిల్లలు కాదు, బాగీనే చంపేయాలి. అమర్కి బాగి చాలా దగ్గరవుతుంది. నేను అలా జరగకుండా ఉండాలి అన్నా, మళ్ళీ అమర్ నాకు దక్కాలి అన్నా, అరుంధతిని ఎలా చంపేశానో అమర్ కళ్ళ ముందే బాగిని కూడా అలాగే చంపేస్తాను. అప్పుడు అమర్కి ఎలాంటి ఆప్షన్ లేకుండా పోతుంది అని బాగిని చంపడానికి కొంతమంది రౌడీలతో మాట్లాడుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి, ఇవాళ నాకు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, రాథోడ్ రా వెళ్దాం అని అంటారు. మిస్ అమ్మ, సారీ మిస్ అమ్మ, నువ్వు కూరగాయలు తెమ్మని చెప్పావు కదా, సార్తో 12 వెళ్తున్నాను అని అంటారు. పర్లేదు లేదా రాథోడ్,
పక్కనే కదా నేను తెచ్చుకుంటానులే అని బాగి అంటుంది. ఇంక పిల్లలందరూ కూడా హ్యాపీగా స్కూల్కి అయితే బయలుదేరుతారు. బాగి ఇంకలా రెడీ అవుతూ వెజిటేబుల్స్ తేవడానికని బయటికి వెళ్తుంది. మనోహరి ఎస్ ఇదే కరెక్ట్ టైం అని ఇంకా అలా వెంటనే ఫోన్ చేస్తుంది రౌడీలకి. ఫోన్ చేసి హలో రేయ్ జాగ్రత్తగా ఆ బాగీని ఎవ్వరు డౌట్ రాకుండా చంపండి. చంపేసిన తర్వాత దాని దగ్గర ఉన్న నగలన్నీ తీసుకోండి. దొంగలే నగల కోసం చంపారనుకొని అందరూ భ్రమపడతారు, సరేనా అని అంటారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తామని బాగి ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న రౌడీలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా బాగి వెజిటేబుల్స్ తీసుకొని తిరిగి వస్తూ ఉంటే ఒక చోట ప్లాన్ చేసి సెట్ చేసి బాగీకి ఇంకా క్లోరోఫామ్ ఇచ్చి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారనమాట ఆ రౌడీలు. కరెక్ట్గా అప్పుడే స్కూల్లో ఉన్న ఆరు పాప లోపల ఉన్న అరుంధతికి ఏదో కీడు శంకిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంది, నా మనసుకి ఎందుకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు ఏం జరుగుతుంది నాకు అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతుందన్నమాట. అలా ఇంకా బాగి అయితే వెంటనే ఇంకా ఒక్కసారిగా మనోహరి అమ్మయ్య ఇవాటితో ఆ బాగి పీడ వదిలిపోతుంది అని అనుకుంటుంటే ఆరు పాపలో ఉన్న అరుంధతి అలా బయటికైతే బయలుదేరుతుంది. కరెక్ట్గా అమర్కి కూడా మనసులో అనిపిస్తుంది, ఏంటి నాకేదోలా అనిపిస్తుంది, ఎవరో నాకు తెలిసిన వాళ్ళు బాగా ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అని వెంటనే బాగీకే కాల్ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాగీ కాల్ లిఫ్ట్ చేయదు. బాగీ ఎప్పుడు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండదే, రాథోడ్ బాగీ కాల్ లిఫ్ట్ చేయటం లేదు రాథోడ్ అని అంటారు. సైలెంట్లో ఉండుంటుంది సార్, ఒకసారి ఇంటికి కాల్ చేయండి అని. ఇంటికి కాల్ చేసినా సరే కాల్ లిఫ్ట్ చేయరు, అసలు వాట్స్ ద థింగ్ అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ అమర్ ఇంటికి రీచ్ అవుతాడు. కానీ ఎక్కడా ఉండదన్నమాట బాగి. ఇదేంటి బాగి ఎక్కడా లేదు, మనోహరి బాగి ఎక్కడా అని అడుగుతారు. ఏమో అమర్ వెజిటేబుల్స్ కానీ బయలుదేరింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు అని అంటుంది. మై గాడ్ బాగి బాగీకేం అవ్వకూడదు అని అమర్ ఇంకా బాగిని వెతుక్కుంటూ అయితే పాపం బయలుదేరుతాడు. ఇదేంటి బాగి డేంజర్లో ఉందని అమర్కి ఇలా తెలిసిపోయింది, వీళ్ళిద్దరిది ఒకే ఆత్మ ఛ అని మనోహరి అనుకుంటుంది. మరి పెళ్లి బంధం అంటే ఏమనుకుంటున్నావు మనోహరి, వాళ్ళిద్దరూ ఎంతైనా భార్యాభర్తలు కదా, అమర్ మనోహరిని ప్రేమిస్తున్నాడు కదా, అందుకే ఇలా జరిగింది అని అంటుంది. సర్లే చంబా, ఈ రౌడీలీలోపు తన్ని చంపేసుంటారులే అని మనోహరి అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా బాగీని ఒక ప్లేస్లో కిడ్నాప్ చేసి ఉంచుతారు ఆ రౌడీలు. ఏయ్ నిన్ను ఇంకొక 2 నిమిషాల్లో చంపేస్తున్నాం, నువ్వు హాయిగా చచ్చిపో అని చెప్పి అలా కత్తి తీసుకొని వస్తూ ఉంటే ఆరు పాపలో ఉన్న అరుంధతి ఆత్మ అనేది బాగీలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే ఆ రౌడీలందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా చూస్తూ ఉంటారు. ఏయ్ ఏంటి మమ్మల్ని భయపెట్టాలి అనుకుంటున్నావా అని అడుగుతారు. వెంటనే ఇంకా అలా బాగి తనంతట తానే ఆ కట్లన్నీ విప్పేసుకుంటుంది. ఒక్కసారిగా అది చూసా రౌడీలు వణికిపోతూ ఉంటారు. వెంటనే బాగి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడి చెయ్యి విరిచి చెంప పగల కొట్టేసరికి మిగతా రౌడీలందరూ షాక్లో ఉండిపోతారు. పెద్ద కర్ర తీసుకుంటుంది బాగి, తీసుకొని ఒక్కొక్కడిని తరిమి తరిమి కొడుతూ ఉంటుంది. నా చెల్లెల జోలికి వస్తారా మీరు, నా చెల్లెల జోలికి వస్తారా మీరని చెప్పి ఇంకా అలా అరుంధతి ఆత్మ అయితే బాగా కొడుతుంది. కొట్టేసరికి అప్పుడే కరెక్ట్గా అమర్ అయితే వస్తారు. అమర్ వచ్చి అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. రేయ్ నా చెల్లెల జోలికి వచ్చారో చంపేస్తాం అని చెప్పి చాలా గట్టిగా చెప్పి ఇంకా అలా వాళ్ళందరినీ తరిమేస్తుంది బాగి. తరిమేసిన వెంటనే కింద పడిపోతుందన్నమాట బాగి. ఒక్కసారిగా అమర్ వెళ్ళి పడిపోబోతున్న బాగిని పట్టుకుంటారు. బాగి 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 నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అలా ఇంకా వాటర్ కొట్టి బాగినైతే పైకి లేపుతాడు. ఇంకా బాగి అలా చూస్తూ ఉంటుంది. సార్ ఏమండి, నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది బాగి. బాగి అసలు నేనే నిన్న క్వశ్చన్ అడగాలి, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు బాగి, ఏంటిదంతా అని అడుగుతారు. ఏమండి నేను వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళాను, తర్వాత నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, అక్కడి వరకే నాకు గుర్తుంది, నాకు ఇంకేం గుర్తులేదు అని అంటుంది బాగి. బాగి నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను, రా బాగి అని బాగిని అమరైతే ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. అది ఎక్కడో కాదు గుడి. ఒక్కసారిగా షాక్ అవుతుంది బాగి. ఏంటండి
ఇంటికి తీసుకువెళ్తారనుకుంటే గుడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది. చెప్తాను రా బాగి అని లోపలికి తీసుకువెళ్తాడు అమర్. బాగి, నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు గతం మర్చిపోయినప్పటి నుండి నాకు ఎవరు క్లోజో ఎవరు కాదో నేను తెలుసుకోలేకపోయాను. కానీ మనోహరి ఎప్పుడు ఒక్క నిమిషం కనిపించకపోయినా నాకు ఇలాంటి ఫీలింగ్ రాలేదు. నువ్వు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, నువ్వు ఒక్క నిమిషం కనిపించకపోయినా నా మనసు విలవిల్లాడిపోయింది, తట్టుకోలేకపోయింది. దీని ప్రేమ అని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాగి, ఆ దేవుడి సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి అలా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. బాగి, నువ్వు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావో నాకు తెలీదు. ఎవరికి భయపడి, ఒకవేళ మనోహరికి భయపడి ఇలా నువ్వు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నిన్ను ఖచ్చితంగా ఈ దైవ సాక్షిగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీకు నేనంటే ఇష్టమేనా అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా బాగి అయితే అలా ఆలోచనలో పడుతుంది. చెప్పు బాగి, ఆ దేవుడిపై ఒట్టేసి మనస్ఫూర్తిగా చెప్పు, నేనంటే నీకిష్టమేనా అని అడుగుతారు అమర్. ఇంక వెంటనే బాగి, మీరంటే నాకు ఇష్టం మాత్రమే కాదండి, మీరు నా ప్రాణం అని చెప్తుంది. అయితే మన పెళ్ళికి ఆ దేవుడే సాక్షి అని, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కడుతున్నాను అని ఇంకా అలా అమరైతే బాగి మెడలో మనస్ఫూర్తిగా తాళి కడతాడు. ఇంకా అలా అదంతా చూస్తున్న విచిత్రగుప్త చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. బాలిక, నీ చెల్లెలి జీవితం గురించి నీవు ఎంతో బాధపడ్డావు, కానీ చూసావా బాలిక, ఆ విధి మీ పతిదేవుణ్ణి నీ సహోదరినే ఒక్కటి చేసింది అని అనుకుంటారు. అదంతా గమనిస్తున్న ఆరు పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా అమర్ బాగి ఇద్దరు ఇంటికైతే రీచ్ అవుతారు. మనోహరి బాగి చనిపోయిందనే న్యూస్ విందాం అనుకుంటే ఏంటి ఎవడు కాల్ చేయటం లేదనుకునేసరికి పెళ్లి దండలతో అమర్ అండ్ బాగి ఇంటికి వచ్చేసరికి షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఒక్కసారిగా మనోహరి, అమర్ ఏంటి అమర్ ఇది అని అడుగుతుంది. ఏంటి మనోహరి అని అంటారు అమర్. అమర్, నువ్వు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అమర్ అని అంటారు మనోహరి. నేను మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నాను, ఇందులో తప్పేముంది అని అంటారు. లేదు, నేను ఒప్పుకోను, దీనికి ఒప్పుకోను, హే బాగి నిన్ను అని చెప్పి బాగి తాళి జోలికి రాబోతుంటే గట్టిగా మనోహరి చేయి పట్టుకొని వెనక్కి తిప్పేస్తుంది బాగి. ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. చూడు మనోహరి, ఇన్ని రోజులు ఆయనకి ఎక్కడ గతం గుర్తొస్తే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందోననే నేను కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు ఆయన ప్రేమ నన్ను గెలిపించింది. ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. మా బంధాన్ని ఆపే హక్కు నువ్వు ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా క్రియేట్ చేసుకోలేవు. కాబట్టి మర్యాదగా నీ హద్దుల్లో నువ్వుండు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాగి గట్టిగా చెప్తుంది. ఇంకా అలా మనోహరి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు కూడా, డాడ్ మీరు మిస్ అమ్మని అని అంటారు. అవును పిల్లలు, మీకు మిస్ అమ్మంటే ఇష్టమే కదా అని అడుగుతారు. డాడ్ మీకు ఒక నిజం చెప్పమంటారా, మీకు మిస్ అమ్మకి ఆల్రెడీ పెళ్ళయింది డాడ్, బుజ్జమ్మ మీ ఓన్ డాటర్. కానీ ఈ విషయం గుర్తొస్తే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఈ విషయాన్ని బాగి మిస్ అమ్మ దాచిపెట్టింది అని అంటారు. బాగి, నిజమా? ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావా? కానీ దేవుడు చూసావా మన బంధాన్ని ఎలా కలిపాడు అని ఇంకా అలా అమర్ బాగి అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. మనోహరి మాత్రం అణువణువున ఇంకా విషయం నింపుకొని చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ జెలస్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.